బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుండి 3 రోజుల పాటు ఎన్డీఎస్ఏ బృందం హైదరాబాద్ లో పర్యటించనుంది. ఈ సందర్భంగా జల సౌధలోని సంబంధిత అధికారులతో భేటీ కానున్నారు. ఈ నెల 22న రాజేంద్ర నగర్ లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ ని సందర్శించి బ్యారేజీ నమూనాలను కమిటీ పరిశీలించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. నేటి నుండి 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఎన్డీఎస్ఏ బృందం పర్యటిస్తుందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కట్టిన ప్రాజెక్టు నిర్మాణాలపై అన్నిటిపైన కూడా విచారణకు ఆదేశించింది. అందులో బ్యారేజీ ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలపై అవినీతిపై కూడా విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా లేఖ రాసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మేరకు చేసింది. దీనిపైన ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుమల్ల బ్యారేజీల కుంగుబాటు చర్యల పైన అందులో జరిగిన వైఫల్యాలను పరిశీలనకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నిపుణుల కమిటీ వేసింది. ఎన్డీఎస్ఏ కమిటీ వేసింది. దానికి జె చంద్రశేఖర్ అయ్యర్ నిపుణుల కమిటీ చైర్మన్ కూడా వివరిస్తున్నారు. మొత్తం ఇప్పటికే 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుమల్ల బ్యారేజీ సందర్శించిన కమిటీ హైదరాబాద్ లో కూడా సంబంధిత అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అయింది. అయితే మరోసారి తెలంగాణలో పర్యటించి ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటిస్తా ఉంది. దీంతో పాటు వివిధ విభాగాల అధికారులతో కూడా భేటీ అవుతుంది. ముఖ్యంగా ఈ నెల 20-21 తేదీలో జలసౌధలో ముఖ్య సంబంధిత అధికారులతో భేటీ కానుంది. 22వ తేదీన తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సందర్శించి బ్యారేజీ నమూనాలను పరిశీలిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కమిటీ బ్యారేజీ నిర్మాణంలో పాల్గొన్న అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రజలతో కమిటీ సమావేశం అవుతుంది. ప్లానింగ్ నుంచి డిపిఆర్ల తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ తో పాటు డీ డిజైన్ లో ఆమోదించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులు కూడా కలనుంది. అలాగే నిర్మాణంలో పాల్గొన్న అధికారులు క్వాలిటీ కంట్రోల్ తో పాటు ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులతో కూడా భేటీ కాదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏదైతే నిపుణుల కమిటీ వేశారో ఈ నిపుణుల కమిటీ త్వరగా నివేదికలు ఇస్తే తదుపరి చర్యలకు చేపట్టే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మేడిగడ్డ పిఎస్ ఏదైతే కుంగుపాటు దానివల్ల ఇప్పటికే వృధాగా నీరు సముద్రంలోకి పోతా ఉంది. దాంతో రైతులు వ్యవసాయ పంట పండించే రైతులతో పాటు సాగునీరు కూడా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కాబట్టి త్వరగా కేంద్రం సత్వర చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఈ నిపుణుల కమిటీ మరోమారు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ఓకే, థ్యాంక్ యూ రామ్.